హాయ్ హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చిట్టి పొటాటో కర్రీ అనమాట. ఇది పరోటాలోకి కానీ చపాతీలోకి కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. చిట్టి పొటాటో కర్రీని చికెన్ స్టైల్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం అనమాట. ముందుగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గబెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మగ్గబెట్టుకోవాలి. తర్వాత చిట్టి పొటాటో వేసుకొని ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకొని అవి పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాలు మగ్గనించుకోవాలి. ఇప్పుడు మగ్గిన తర్వాత కొంచెం వాటర్, ఆల్రెడీ బంగాళదుంప నేను ఉడకబెట్టుకున్నాను కాబట్టి ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని అవి కూడా మగ్గిన తర్వాత చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను. అవి బాగా గ్రేవీ మొత్తం దగ్గర పడేంత వరకు మగ్గబెట్టుకున్నాను అనమాట. చూసారు కదండి, చికెన్ స్టైల్లో ఈ చిట్టి పొటాటో కర్రీ సూపర్ అనమాట. ఇంకేముంది, ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని శుభ్రంగా ఒక పరోటా కానీ చపాతీ కానీ తీసుకొని ఇందులో నంచుకొని తింటే ఉంటుందండి.